Hello Andarki, welcome back to my channel Bhavya Harsha Vlogs. Welcome to one more long video. ఈ వీడియోలో మనం ద గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో ఒకటైన తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను చిదంబరం అండ్ గంగైకొండ చోళాపురం టెంపుల్స్ డీటెయిల్స్ అండ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ హిస్టరీ యాజ్ వెల్. సో ఖచ్చితంగా వెళ్ళి హౌ టు రీచ్ టెంపుల్. సో ఈ గుడికి మనమైతే బస్, ట్రైన్ ఆర్ ఓన్ వెహికల్ ఎలాగైనా రావచ్చు. ఒకవేళ ట్రైన్లో ట్రావెల్ చేద్దాము అనుకుంటే ఈ గుడికి 2 కిలోమీటర్స్ దగ్గర రైల్వే స్టేషన్ ఉందన్నమాట. సో మీరు దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి వీక్లీ ఉంటాయండి, డైలీ ఉండవు ట్రైన్స్. సో ఐ థింక్ వాటి డీటెయిల్స్ నేను కుదిరితే మెన్షన్ చేస్తాను. సో బస్ స్టాండ్ అయితే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ నుంచి. సో మోస్ట్లీ చాలామంది చెన్నై వరకు వచ్చి చెన్నై నుంచి తంజావూరు వస్తారు. లేకపోతే లైక్ మల్టిపుల్ వెహికల్స్ తీసుకుంటే మీరు ఇక్కడ చేరుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఈ గుడి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో హ్యాపీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ కొంతమంది నైట్ వ్యూ ఇష్టపడతారు, కొంతమంది మార్నింగ్ వ్యూ ఇష్టపడతారు. సో బెటర్ నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం మధ్యాహ్నం టైం అంటే లైక్ ఒక 4 ఆ టైం ఆర్ 5 ఆ టైంకి వస్తే మీరు 2 hours ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు చాలా టైం ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఐ ప్రిఫర్ మధ్యాహ్నం టైంకి రండి. సో 2 వ్యూస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ప్రిఫర్డ్ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండి. ఇక గుడి హిస్టరీ విషయానికి వస్తే ఈ టెంపుల్ని ద గ్రేట్ రాజరాజ చోళ 1000 సంవత్సరాల పూర్వం కట్టించారు. అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండా సిమెంట్, బ్రిక్స్ ఏవి వాడకుండా ఇంటర్లాక్ పద్ధతితో కట్టించారు. అంటే అది మామూలు విషయం కాదు. అసలు దాని కన్స్ట్రక్షన్ ఎలా అయింది ఏంటి అనేది మనం ఎండ్ ఆఫ్ ద వీడియోలో తెలుసుకుందాం. ఈ గుడి అసలు పేరేంటో తెలుసా? రాజరాజేశ్వరాలయం. కానీ ఈ తంజావూరుని చివరిగా పాలించిన మరాఠా రాజులు ఈ గుడిని బృహదీశ్వర ఆలయం అని మార్చారు. ఎందుకు అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు దీన్ని నిర్మించి పరిపాలించాడు. వాళ్ళకి కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని పేరు మార్చేసి బృహదీశ్వర ఆలయం అని పెట్టారనమాట. అంటే వాళ్ళ పేరు ఉండకూడదు అని. వాళ్ళు ఎంత చేసినా మహా అయితే పేరు మార్చారు కానీ హిస్టరీ మార్చలేకపోయారు, వాళ్ళ కష్టాన్ని మార్చలేకపోయారు. సో మనం ఈ గుడిని సుమారు 1000 సంవత్సరాల పూర్వం 7 సంవత్సరాల్లో కట్టించారంట. చాలా విచిత్రంగా ఉంది కదా. ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా కట్టారు, అది కూడా ఏనుగుల సహాయంతో. చెప్తాను చూడండి. ఈ గుడి మొత్తం 1,30,000 టన్ను ఉన్న రాయితో నిర్మించారంట. అండ్ ఈ గుడి ఇంటర్లాక్ సిస్టమ్ పద్ధతితో నిర్మించారు. అంటే ఎటువంటి సిమెంట్, ఐరన్, బ్రిక్స్ లేకుండా వాడారు. ఇది ఒక పజిల్ టెక్నిక్ టైప్ అనమాట. అంటే టెంపుల్ ఎటు చూసినా ఒకటికొకటి లింక్గా ఉంటుంది. సో అప్పట్లో అంత అద్భుతంగా కట్టించారు. ఈ గుడి గోపురం ఎత్తు సుమారు 13 అంతస్తులు ఉంటుంది. అంటే ఫీట్ల లెక్కల్లో చూసుకుంటే 216 feet అంటే 216 feet ఉంటుంది. సో అంత గొప్పగా అంత వైభవంగా కట్టారు. అసలు ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ఏదో ఒక రాజ్యంకి వెళ్తున్న ఫీలింగే వచ్చిందనమాట. సో ఖచ్చితంగా నైట్ వ్యూ మాత్రం అస్సలు మిస్ కాకండి. యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ వ్యూ. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గుడికి 3 గోపురాలు ఉంటాయి అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. అది చాలా బాగుంటుంది. మనం ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ క్లిప్ నేను స్టార్టింగ్లో పెట్టినట్టున్నాను, చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ అక్కడ ఖచ్చితంగా ఫోటో తీసుకోవడం మర్చిపోకండి, అదొక సెల్ఫీ స్పాట్. హైలైట్ ఏంటంటే ఈ గుడికి అసలు బేస్మెంటే లేదు. డైరెక్ట్గా బేస్మెంట్ లేకుండా టెంపుల్ని కట్టేశారు. అదే విచిత్రం. ఈ గుడిని 1987లో యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ బిగ్గెస్ట్ నంది ఉంది. ఇది 2nd ప్లేస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మహానంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, లేపాక్షిలో ఉంటుంది. సో అది మీరు కనుక చూసుంటే, విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. టెంపుల్ డీటెయిల్స్, హిస్టరీ, ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, ఎలా కట్టించారు అన్నీ తెలుసుకున్నాం. మరి దాని మిస్టరీ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోవాలి కదా. అన్నిటికంటే మిస్టీరియస్ అయిన ఈ విమాన గోపురాన్ని ఎలా పెట్టారు అంటే సుమారు ఈ విమాన గోపురం వెయిట్ 80,000 kgs అంటే 80,000 kgలు అంటే 80 టన్నులు ఉన్నది ఎలా పెట్టారు అంటే, ఇక్కడ మీరు ఫోటో చూస్తే ఇక్కడ టెంపుల్ ఉంటే ఈ పక్కన మొత్తం ఒక వెట్ సాయిల్ని పెట్టి ఏనుగుల సహాయంతో ఏనుగుల్ని ఎక్కించి అక్కడ విమాన గోపురం అమర్చారని చెప్పి ఒక ఫ్యాక్ట్ అనమాట. ఇది ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఒక
దాన్ని ఏమంటారు ఒక సినారియో అన్నట్టు చెప్పారు. బట్ అది ఎంతవరకు నిజమనేది తెలీదు. బట్ వినంగానే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. ఈ గుడి కట్టి సుమారు 1000 సంవత్సరాలు అయింది. దాని చిహ్నంగా ఆర్బీఐ వాళ్ళు 2010లో 5 రూపీ కాయిన్స్ అండ్ 1000 రూపీస్ నోట్స్ రిలీజ్ చేశారు. దాని మీద బృహదేశ్వర ఆలయంది మీరు స్టాంప్ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది నాకు. బట్ కొన్ని రీజన్స్ వల్ల 1975లో ఇందిరాగాంధీ గారు దాన్ని డిమానిటైజ్ చేసేసారు. సో అందుకని ఇంకా అవి మనుగడలో లేవన్నమాట. ఆల్సో స్పెషల్ ఎడిషన్గా 1000 రూపీ కాయిన్స్ కూడా వచ్చినాయి ఈ టెంపుల్ చిహ్నంగా. బట్ అవి కూడా డిమానిటైజ్ అయిపోయినాయి. ఫైనల్లీ ఈ టెంపుల్ని ఎలా కట్టారు అన్న ఒక చిన్న మిస్టరీని నేను కొంచెం రీసెర్చ్ చేసి మీకు చెప్పాను. అండ్ ఇంకొక చిన్న మిస్టరీకి ఆన్సర్ అయితే నాకు తెలియదండి. అదేంటంటే ఈ గుడి గోపురం నీడ కింద అసలు పడదంట, ఎక్కడా కనిపించదంట. అది ఏంటి అన్న దానికి కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే కింద బేస్మెంట్ లేకుండా కట్టడం వల్ల మేబీ కనిపించకపోయి ఉండొచ్చు అని అంటారు. బట్ ఐ డోంట్ నో. సో తెలియకుండా అయితే చెప్పకూడదు కదా, అందుకని. సో ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒకవేళ మీరు కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేస్తే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఫర్దర్ వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది విత్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ హిస్టరీ అండ్ మోర్ మిస్టరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.